ఇంతకుముందు వీడియోలో జీవం ప్రమాదవశాత్తు అంతమైతే ఏమవుతుంది అనే దగ్గర నుంచి ఎలక్ట్రాన్లో జీవం అనే ఒక స్టేట్మెంట్ని ప్రతిపాదించే స్థాయికి రావటం జరిగింది. ఈ కన్క్లూజన్కి రావడానికి అప్పటి వరకున్న ఎన్నో నమ్మకాలని ఛేదించాల్సి వచ్చింది. నన్ను నేను కన్విన్స్ చేసుకోవాల్సి వచ్చింది. అది ఒక ఎత్తు అయితే దీన్ని నేనైతే నమ్మాను. తర్వాత వేరే వాళ్ళని నమ్మించడానికి ఏం చేయాలి? సో ఇలా రాగా తీసుకెళ్ళి చెప్పేస్తే ఎవరు నమ్మే పరిస్థితి. వెల్కమ్ టు మై ఛానల్ తద్వేద. ఎలక్ట్రాన్లో జీవం ఉంది అనే ఒక ప్రతిపాదనకి రావటానికి ముందు నా బ్రెయిన్ని దానికి ట్యూన్ చేసుకోవాల్సి వచ్చింది. ఒక బిలీఫ్ సిస్టమ్ నాకు ఆచ్ఛాదించబడింది. ఏదైతే నా నాలెడ్జ్ టైం టు టైం ఇంప్రూవ్ అవుతుందో దానిలో భాగంగానే ఈ అటాచ్మెంట్స్ అనేవి రావటం జరిగింది. ఇది అందరికీ సహజమే. కాకుంటే చాలా సందర్భాల్లో ఏమవుతుందంటే ఈ అటాచ్మెంట్స్, ఈ బిలీఫ్స్ అనేవి మనల్ని ఆ ఒక బౌండరీలో కూర్చోబెడతాయి. ఆ బౌండరీస్ దాటి ముందుకు పోవటానికి అవి పోనివ్వవు. ఏదైతే కెమికల్ ప్రాసెసెస్ తోటే జీవం అనేది తయారవుతుంది, దానికి బేసిక్ మూలకాలు ఆక్సిజన్, హైడ్రోజన్, కార్బన్ అనేవి అవసరం అనేవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బౌండరీస్. ఏమన్నా ఇన్వెన్షన్స్ చేయాలన్నా ఆ బౌండరీస్ లోపలే. ఇవి ఒక బౌండరీ. ఇంకొకటి గ్రావిటేషనల్ థియరీ అనేది ఇంకొక బౌండరీ. యూనివర్స్ ఇంతవరకే ఉంది అనే బౌండరీ. ఎర్లియర్ రోజుల్లో అయితే ఆకాశం అనేది పైన ఒక కప్పులాగా ఉంటుంది. కొన్ని వేల సంవత్సరాల పాటు ఆ బిలీఫ్తోనే ఉండాల్సి వచ్చింది. అటు తర్వాత దాన్ని ఛేదించటానికి ఈ కొపర్నికస్ కానీ, గెలీలియో లాంటి వ్యక్తులు కానీ కొన్ని టూల్స్ అనేవి ఇన్వెంట్ చేసేసి వాటిని చూపించి ప్రత్యక్షంగా ఆ బిలీఫ్ని రద్దు చేయాల్సి వచ్చింది. సో అప్పటిదాకా ఆ బౌండరీస్ అనేవి అంతే ఉన్నాయి. అలాగే ఇప్పుడు నా విషయంలో జరిగింది. ఏదైతే జీవానికి అవసరమైన ఈ బేసిక్ మూలకాలు అనేవి ఉన్నాయో అవి అవసరం జీవం ఎగ్జిస్ట్ అవ్వాలంటే. సో నా ఆలోచనలన్నీ ఆ బౌండరీలోనే ఉండసాగాయి. బట్ ఏదైతే నేను పదార్థం లోపల ఏముంటుంది, మనం చాలా చిన్నగా అయిపోయి దానిలో చూడగలిగితే, దాన్ని పెద్దదిగా చేసి చూడగలిగితే, దాంట్లో గెలాక్సీ లోపల భూమి ఇలాంటి మెటీరియల్స్ ఉన్నాయి అనే దాన్ని ఫిక్స్ అవ్వాల్సి వస్తే దానికి నెక్స్ట్ స్టేజ్ దాంట్లో జీవం కూడా ఉండాలి. సో జీవం ఉండాలంటే ఇప్పుడు ఏదైతే ఈ ఆక్సిజన్, నైట్రోజన్ ఇవి మస్ట్, ఇవి ఎగ్జిస్ట్ అవ్వాలి అనేది ఏదైతే ఉందో అది ఇందులో జీవం అని నిరూపించడానికి ఇది బ్లాక్ చేస్తుంది. సో ఆ బ్లాకేడ్ని దాటేసి అందులో జీవం ఉందని నిరూపించాలి. ఇది హండ్రెడ్స్ ఆఫ్ టైమ్స్, థౌజండ్స్ ఆఫ్ టైమ్స్ ఆ ఆలోచన రావటం, దాన్ని కొంచెం మైన్యూట్ లెవెల్లో ముందుకు తీసుకెళ్ళటం, ఇలా చేసుకుంటూ పోయేసరికి ఈ ఏదైతే ఒక ఎగ్జిస్టింగ్ భావం ఉందో ఆక్సిజన్, కార్బన్ ఇవన్నీ అవసరం అనే భావం, దాన్ని ఏదో రకంగా బ్రేక్ చేసే ఒక తత్వాన్ని నాకు కలిగించింది ఈ విషయం. ఒక పార్ట్. రెండో పార్ట్ ఏదైతే ఈ బౌండరీస్ ఛేదించుకొని నేను ఒక కొత్త దీన్ని ఎస్టాబ్లిష్ చేయగలిగాను. ఇది ఏదో మనకి బుక్స్లో రాసిండు కానీ లేదా ఎవరో చెప్పుంటే అది వేరే విషయం. కానీ ఈ విషయాన్ని మదించి అది ఒక హార్ట్ దగ్గరికి వెళ్ళిపోయింది కాబట్టి దాంట్లో నేను పూర్తిగా లీనమయ్యి నా ఆలోచనలు కూడా అది ప్రభావం చేసే విధంగా తయారయ్యాయి. సో దీంతో నా ఆలోచనలు ఎలా మారాయి, అవి ఎంత స్ట్రాంగ్గా ఒకదాన్ని బిలీవ్ చేసేసి ఆ నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళటానికి అవి ఎలా దోహదపడ్డాయి. ఒక బౌండరీస్ ఒకటి ఛేదించేసరికి సో ఆ బ్రెయిన్ ఆ విధంగా ట్రైన్ అయింది. ఇక అలాంటివి ఉన్నా కానీ బౌండరీస్ అవి చిన్నవిగా కనపడతాయి. సో ఆ బౌండరీస్ని చూడటం కూడా ఈజీ అవుతుంది. అలాగే వాటిని ఛేదించడానికి కూడా ధైర్యం వస్తుంది. ఇప్పటి వరకు ఏంటంటే ధైర్యం లేకపోవడం. సో అది ఎప్పుడైతే ఈ ఎలక్ట్రాన్లో జీవం అనేది ఎస్టాబ్లిష్ చేసేసి దాన్ని స్ట్రాంగ్గా బిలీవ్ చేశాను, వేరే ఎవరు చేయాల్సిన పని లేదు, నాకు నేను నమ్మాను. అటు తర్వాత అది నా బ్రెయిన్ని ఆ విధంగా ట్యూన్ చేసేసి నెక్స్ట్ ఇంకా ఈ విషయాల్లో ఏవైనా అడ్డంకులు వస్తే వాటిని కూడా ఏదో రకంగా బ్రేక్ చేసే ఒక తత్వాన్ని కలిగించింది ఈ విషయం. నా ఆలోచనలు ఎలా ఎవాల్వ్ అవ్వాలి, భవిష్యత్తులో అవి ఏ విధంగా టర్న్ అవుతాయి అనేదాన్ని
ఇది నిర్దేశించింది. ఇది ఒక రకంగా చెప్పాలంటే పునర్జన్మ అన్నట్టు. ఎవరైనా ఎప్పుడైనా ప్రమాదంలో చిక్కుకుపోయి వాళ్ళ బ్రెయిన్ ఆ స్టేజ్‌కి వెళ్ళి డెత్ అనేది చూసి తిరిగి వచ్చిందో, వాళ్ళకుండే ధైర్యం గానీ, వాళ్ళకుండే ఆలోచనల మార్పు గానీ చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. సో, అదే విషయం నాకు ఆలోచనల పరంగా ఇది కలిగింది. ఇక ఈ ఆలోచనలు ఎలా రూపాంతరం చెందాయి, అలాగే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ భావనలు గానీ, సైంటిఫిక్ థాట్స్ గానీ, ఏవైతే ప్రచారంలో ఉన్నాయో, ఏవైతే మన సైంటిస్టులు గానీ ప్రతిపాదిస్తున్నారో, ఈ ఆలోచన విధానం ద్వారా వాటిని ముందుకు తీసుకెళ్ళటం అనేది నేను రానున్న వీడియోల్లో మీకు తెలియజేస్తాను. ఎందుకంటే ఇవి ఒక ఆలోచన విధానం ఎలా చేంజ్ అవుతది, దీనివల్ల మనం ఏం నేర్చుకోవచ్చు, ఇవన్నీ కూడా చాలామందికి ఇంపార్టెంట్. సో, అది చేయగలిగితే మనకి ఓన్లీ ఇలా సైంటిఫిక్ వరల్డ్‌లోనే కాకుండా మన పర్సనల్ జీవితాల్లో ఈ అప్రోచ్ అనేది ఉపయోగపడుతుంది. మనం పర్సనల్‌గా కూడా కొంచెం ముందుకు వెళ్ళటానికి, కొన్ని సాధించడానికి అవి ఉపయోగపడుతుంది. అవి ఎలా ఉపయోగపడతాయో ఏంటో అవి పర్సనల్‌గా అనుభవిస్తే గానీ తెలియవు. సో, అందుకని నా రిక్వెస్ట్ ప్రతి ఒక్కళ్ళకి, మీరు ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వచ్చే ప్రతి వీడియోలో సాధ్యమైనంత తక్కువ లెంగ్త్‌తో ఉండటానికి ట్రై చేస్తాను. మీరు అవి టైమ్ టు టైమ్ చూస్తూ ఉంటే కొత్త విషయాలు నా పరిశోధనలో ఏమేమి వచ్చినాయి అనేది దాంట్లో ఉంచుతుంటాను. సో, మీకు ఈజీగా వాటిని బట్టి ఈ ఆలోచనల్ని ముందుకు తీసుకుపోవటం, మీకు సొంతగా వచ్చే ఆలోచనలు కూడా మీరు ముందుకు తీసుకెళ్తూ ఉంటే దాని నుంచి వచ్చే విషయాలు కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. ఇది నా ఆలోచన. Subscribe now.